హలో హాయ్ నమస్తే సోషల్ పోస్ట్ అప్డేట్స్ కు స్వాగతం. నిన్న ఒక విచిత్రకరమైన వార్తను మనం చూసాం. భద్రాచలం రాములవారికి సంబంధించిన భూములను ఆక్రమించుకోవడం. భద్రాచలం రాములవారి భూములు రాష్ట్ర విభజన సమయంలో కొన్ని భూములు ఆంధ్రప్రదేశ్లోనికి, కొన్ని భూములు తెలంగాణలోకి రావడం జరిగింది. అయితే ఈ భూములను ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 889 ఎకరాలు ఉన్నాయి. ఈ 889 ఎకరాలను అక్కడ దురాక్రమణకు గురవుతున్నాయని కోర్టుకు వెళ్లడం జరిగింది. ఏపీ హైకోర్టు తెలంగాణకు అనుకూలంగా రాములవారి భూములు అవి దేవస్థానానికి సంబంధించినవే, వాటిని పరిరక్షించుకోవచ్చని తీర్పిచ్చింది. ఈ విషయంలో నిన్న భద్రాచలం ఈవో అక్కడికి వెళ్లి జరుగుతున్న నిర్మాణాలను ఆపడానికి ప్రయత్నిస్తే పురుషోత్తపట్నంలోని గ్రామస్తులు ఈవో సిబ్బంది పైన తీవ్రంగా దాడి చేశారు. వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఆక్రమణలు చాలా జరుగుతున్నాయి. ఈ ఆక్రమణలలో దేవాలయ భూముల మీద గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాములవారి భూములను కూడా మేము ఆక్రమించుకుంటాము, అడిగితే దాడి చేస్తాము అనే ఈ సంప్రదాయం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఈ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ తీవ్రంగా స్పందించడమే కాకుండా ఇట్లా అధికారుల మీద దాడికి పాల్పడ్డ వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ దురాక్రమణలు ఆగే విధంగా చూడాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఈ మధ్య మళ్ళీ తెలంగాణ ఆంధ్ర వివాదం రాజుకుంటుంది. ఈ రాజుకుంటున్న నేపథ్యంలో దేవాలయ భూములను అడ్డం పెట్టుకొని మళ్ళా ఇలాంటి వివాదాలు రాకుండా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసి వీటిని పరిష్కరించాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, తెలంగాణ ప్రభుత్వం దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటుంది, ఈ భూములు ఈ ఆక్రమణలు కొనసాగుతాయా, ఈ దాడులకు పాల్పడ్డ వారిపైన పీడీ యాక్ట్ కేసులు నిజంగానే పెడతారా అనేది చూడాలి. ఏదేమైనా దేవాలయ భూములు దేవుడికే ఉండాలన్న ఈ డిమాండ్ ఖచ్చితంగా న్యాయమైందని, దీనికి అందరూ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు అదే కోరుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా ఇంకా చేయాల్సి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.